చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు తీరును ఏకిపరేశారు. గతంలో బ్యాంకు దోపిడీ చేసి వేల కోట్ల రుణాలు కొల్లగట్టిన వారికి రాజ్యసభ సీట్లు ఇచ్చిన నీచమైన ఘనత చంద్రబాబుదని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీటు ఇచ్చారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని, ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పోరాడిన నాయకుడు కృష్ణయ్యకు సీటు ఇస్తే విమర్శించడం సిగ్గుచేటన్నారు. కటిక పేదోడైనా కోట్లకు అధిపతైన ప్రకృతికి పరవశించాల్సిందే. ఆ ప్రకృతి అందం ఔదార్యం అలాంటిది. మరి సమస్త జీవకోటి దానికి దాసోహం. ఆ సోయగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందులోని మార్పులు జీవులను ఉవ్విలుడిస్తాయి, ఉరకలేయిస్తాయి. అందుకే మంత్రి హోదాలో ఉన్న మహిళ అన్ని మర్చిపోయి నాట్యమాడారు. వర్షంలో మరికొంతమంది మహిళలతో కలిసి చిందులేశారు. ఆమె ఎవరో కాదు, ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్. కంచె చేను మేసిన చిన్నంగా రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే లైంగిక దాడులకు దిగారు. అర్ధరాత్రి మహిళ ఇంటికి వెళ్లి లైంగికంగా వేధించారు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది ఈ ఘటన. పెనుగొండకు చెందిన వైసీపీ కౌన్సిలర్ శేషాద్రి ఓ మహిళను లైంగికంగా వేధించాడు. ప్రేమిస్తున్నానని ఫోన్లు చేశాడు. పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి ఇంటికి వెళ్లి తలుపులు బాదుతూ బయటకు రావాలని రాళ్లు విసిరాడు. ఆయన లొంగకపోవడంతో యాక్సిడెంట్ చేశాడు. తరచుగా వేధిస్తుండడంతో చెప్పుతో కొట్టానని బాధిత మహిళ పేర్కొంది. ఇక రోడ్ సేఫ్టీ బిల్లు 2019 రద్దు చేయాలని తెలంగాణ లారీ ఆటో క్యాబ్ జేఏసీ కోరింది. ఫిట్నెస్ రెన్యువల్ గడువు ముగిసిన వాహనాలకు రోజుకి 50 రూపాయల పెనాల్టీ విధానం పెనుశాపమంటూ మండిపడింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని విన్నవించింది. నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఆటో క్యాబ్ ఛార్జీలను వెంటనే పెంచాలని విన్నవించింది. క్యాబ్, ప్రభుత్వ అద్దె వాహనాల ఛార్జీల పెరుగుదల కోసం రేట్ ఫేర్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని, రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సంస్థ నాయకులు కోరారు. తలమడుగు మండలంలోని కుచలాపూర్ కు చెందిన ఆంజనేయ స్వామి భక్తులు కొండగట్టు దిశగా నడుచుకుంటూ బయలుదేరారు. ఆంజనేయ స్వామి మాల ధరించి 41 రోజులు పూర్తవడంతో ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలోని కొండగట్టు వరకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ యాత్రను తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ రాజేశ్వర్ ప్రారంభించారు. మీర్పేట లక్ష్మీ గణపతి దేవాలయం 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు సిద్ధిబుద్ధి సమేత గణపతికి బ్రహ్మశ్రీ లక్ష్మీనారాయణ శర్మ కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్స్ మారయ్య, విజయభాస్కర్, గోవింద్ పాల్గొన్నారు. అనంతరం సుమారు 600 మందికి అన్నదానం చేశారు. సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి అభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు మధుసూదనాచార్యులు కర్ణాకర్ స్వామి, సంతోష్ కుమార్, లక్ష్మీ గణపతిరావు అత్యంత భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. వివిధ లోన్ యాప్ల ద్వారా 30,000 వరకు రుణం తీసుకుంది. అయితే గడువులోగా చెల్లించకపోవడంతో ఫోన్లో బెదిరించారు. మార్పింగ్ చేసి న్యూడ్ ఫోటోలను పంపి డబ్బులు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆమె ఫోన్ నుంచి యాక్సెస్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్లను వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆమెను అవమానపరిచేలా చెడుగా ప్రచారం చేశారు. అవమాన భరంతో 3 రోజుల కింద కళ్యాణి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ క్రమంలోని ఆసుపత్రిలో చికిత్స తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. అయినా యాప్ నిర్వాహకుల బెదిరింపులు ఆగకపోవడంతో కళ్యాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతూ అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రజలు చీకొడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కాకినాడ జిల్లా బెండపూడి పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ పై మంచి పట్టు సాధించారని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకురాగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడ ఇంగ్లీష్ టీచర్ ప్రసాద్ విద్యార్థులకు నేర్పించిన ఆంగ్ల బోధన విధానాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ గా రూపొందించాలన్నారు. ఏడాదిలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఈ తరహా బోధన విధానాన్ని ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మండలం మిట్టపల్లిలో వెంచర్ నిర్వాహకులు ఇష్టరాజ్యంగా వ్యవహరించారు. పంచాయతీ స్థలంలో మట్టిని అక్రమంగా తవ్వుకుని తమ వెంచర్ ను వాడుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే వేలాది ట్రాక్టర్ల మట్టిని వెంచర్ లో రహదారికి వాడుకున్నారు. లేఅవుట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ ఆశీర్వాదాలు అందించాలని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు కోరారు. గూడూరు మండలం మిట్ట ఆత్మకూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించారు. కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మురళి, తహసీల్దార్ లీలారాణి, పలు శాఖల అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సిటిజన్ రిపోర్ట్ కార్డ్ తయారు చేస్తున్నారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా కొత్తజాలరిపేట ప్రాంతంలో పర్యటించారు. ఈ ప్రాంత సమస్యలపై ఆరా తీశారు. ఫౌండేషన్ ద్వారా వివిధ ప్రాంతాలలో సమస్యలను తెలుసుకొని వార్డు కార్పొరేటర్లు, అధికారులు ప్రభుత్వానికి తెలియజేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. విశాఖపట్నంలోని కంచరపాలెంలో గల డాక్టర్ కూటికుప్పల ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. రోజంతా ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఉచితంగా బీపీ, షుగర్, ఆక్సిజన్ లెవెల్స్ తదితర పరీక్షలు చేశారు. సుమారు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో డాక్టర్ కూటికుప్పల సూర్యరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ వైద్యుల వ్యవస్థ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతపురం జిల్లా షెటూరు అటవీ ప్రాంతంలో రాత్రి సమయంలో కారులో వెళ్తుండగా రోడ్డుకు అడ్డంగా పులి వచ్చింది. దీనిని గమనించిన వారు జాగ్రత్తగా ముందుకు సాగారు. పులి రోడ్డు దాటుతుండగా వీడియో తీశారు. దీంతో రహదారి వెంట వెళ్లడానికి ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. షెటూరు మండలం మాలేపల్లి వద్ద కూడా గ్రామంలోకి 3 చిరుతలు చొరబడడంతో గ్రామస్తులు వాటిని తరిమి కొట్టారు. ఇక అధికార వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క ప్రతిపక్ష పార్టీతో నిత్యం యుద్ధం చేస్తూనే మరోపక్క అధికార పక్షం నేతలు కూడా భిన్నాభిప్రాయాలతో గొడవలకు దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లాల అభివృద్ధి సలహా మండలి సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య రచ్చ కొనసాగింది. సత్యసాయి జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశంలో తమ నియోజకవర్గాలకు నీటి కేటాయింపుల విషయంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరి వాదన వారు వినిపించారు. నీటి కేటాయింపుల విషయంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. బిల్లు చెల్లించలేదంటూ విద్యుత్ సిబ్బంది ఫీజు తీసుకుపోయారు. దీంతో బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. ఈ ఘటన కాకినాడ జిల్లా ఉప్పాడలో చోటు చేసుకుంది. ఇంతకి వారికి వచ్చిన కరెంటు బిల్లు 1200 రూపాయలే. ఈ నేపథ్యంలో నాయక్ కాలనీ వాసులైన రాచపల్లి శ్రీను, అనిత దంపతులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ యువకుడిని చూసారా? ఒక చేత్తో కరెంటు వైరు పట్టుకుని మరో చేత్తో కాలువని ఈదుకుంటూ వెళ్లాడు. ఏదో సరదా కోసం కాదండోయ్, తెగిపోయిన విద్యుత్ వైర్ స్థానంలో కొత్తది వేయడానికి అలా చేశాడు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల సబ్ స్టేషన్లలో లైన్ మెన్ గా పనిచేస్తున్న ఈ వ్యక్తి పేరు శివరామకృష్ణ. చెముడులంక హైవే నుంచి ఏటిగట్టుకు వెళ్లే విద్యుత్ వైర్లలో ఒకటి తెగిపోయింది. ఆ ప్రాంతానికి అంతటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పునరుద్ధరించాలంటే వైర్ కోటిపల్లి మెయిన్ కాలువని దాటాలి. అలా కాలువని ఈదుకుంటే వైర్ తీసుకెళ్లే కాంట్రాక్ట్ కార్మికులు అందుబాటులో లేరు. దీంతో అతనే ఓ చేత్తో వైరును పట్టుకొని మరో చేత్తో ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు వెళ్లాడు. ఇటువంటి సాహసాలు చేయాల్సి వచ్చినప్పుడు శివరామకృష్ణను విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేకంగా తీసుకెళ్తూ ఉంటారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల సమస్యలను ఏకరువు పెట్టారు. ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ప్రధానంగా ఇళ్ల నిర్మాణాలు, అప్రోచ్ రోడ్లు, ఓటీఎస్ కాలువలు, డ్రైన్లలో పూడిక తొలగింపు, ఎరువులు, పురుగు మందుల తదితర అంశాలపై ప్రసంగించారు. నకిలీ విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న వారిపై కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన స్పందించి తాను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బోయిగూడలో గతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. మార్చి 23వ తేదీన గోదాంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసింది. తాజాగా మరొక ప్రమాదం జరిగింది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 2022 మే 19వ తేదీ గురువారం ఓ స్క్రాప్ గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోయిగూడలో ఓ స్క్రాప్ గోదాం ఉంది. ఇక గోడాం కూడా ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో స్కూటీపై వెళ్తున్న వాహనదారులు త్రుటిలో తప్పించుకోవడంతో అతనికి ప్రమాదం తప్పింది. సైనికుడి భార్యతో వ్యక్తి రాసలీలలో మునిగి తేలాడు. అదే సమయానికి సదరు సైనికుడు అనుకోకుండా ఇంటికి రావడంతో ఇద్దరు దొరికిపోయారు. మధుసూదన్ అనే వ్యక్తి ఆర్మీలో జవాన్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. మధుసూదన్ భార్యకు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తితో కలిగిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే ప్రియుడిని భర్తగా పరిచయం అందరికీ చేసి హైదరాబాద్ లోని రహమత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. తాజాగా ప్రియుడితో కలిసి రాసలీలలో మునిగి తేలుతుండగా భర్త అనుకోకుండా ఇంటికి వచ్చాడు. తన భార్యను పరాయి పురుషుడితో చూసి అవాక్కయ్యాడు. వెంటనే తేరుకొని బయట నుంచి తలుపు గడియ పెట్టి తాళం వేశాడు. నేరుగా వెళ్లి మధుసూదన్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.